నీ ఎంకటి ఎంకటి ఆడునవే అంటే నీ ఎంపటే ఉంది కుంపటి అన్నట్టు ఏంది ఒకటే మీరు మా సారంట పడుతురు అని ఈ పాడ ఈ పోను ఇంత తెగుతుండోలా భూమికి. అబ్బో చిన్న కోపం లేదు అన్నకు. ఒకసారి చూడు ఏమనుకొస్తుండో అన్న. తప్పు జరిగింది కానీ తప్పును మాట మాటకు చూపించి మా కేసీరావు గుండెను పిండకుర్రి. ప్రాజెక్టు ఏమన్నా పతులా అయితే గోడమెత్తులు మెత్తుర్రి, అంతేగాని దాన్ని భూతద్దంలా చూపించి మా కేసీరావు మీద నిందలు మోపకూర్రి అని అంటుండులా ఈ కారు లీడరు. ఇగో ఇనురి ఏమనుకొస్తుండో. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంకి వచ్చిన సందర్భంలో మీరు ఏం చేయాలి? సరే తప్పిదం జరిగిందా లేకపోతే నిర్లక్ష్యం వల్ల ఆ విధంగా జరిగిందా లేదా డిజైనింగే తప్పునా అవన్నీ మీరు విచారించండి. మేము ఎవరు వద్దంటలేము, చేయవలసింది కూడా. నిజంగా కూడా తప్పు ఎక్కడ జరిగింది, వాట్ వెంట్ రాంగ్, ఏం తప్పు జరిగింది అని తెలుసుకోకపోతే అదొక పెద్ద తప్పు. తప్పనిసరి విచారించుదాం. మీరు విచారించండి, ప్రభుత్వం మీ చేతులు కూడా విచారించండి. కానీ విచారణ వచ్చి రిపోర్ట్ వచ్చేంత వరకు దీన్ని ముట్టుకోము అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను మీకు 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 15 అయిపోయిందంటే జూలైలో మళ్ళీ ఫ్లడ్స్ వస్తాయి. ఆ ఫ్లడ్స్ వచ్చే వరకు మీరు అట్లీస్ట్ సేఫ్ జోన్కైనా ఈ తప్పిదం ఏదైతే జరిగిందో దాన్ని సేఫ్ జోన్ పట్టుకపోండి. 1 సంవత్సరం 2 సంవత్సరాల లోపల దాన్ని కంప్లీట్ అయితే నేను అనుకోలేదు. మొత్తం ఇన్వెస్టిగేషన్ కావాల్సిందే. కానీ అట్లీస్ట్ జరిగిన తప్పిదాన్ని సేఫ్ జోన్ వరకు, దాని మరమ్మతులు సేఫ్ జోన్ వరకు చేయాలంటే ఒక కాఫర్ డ్యామ్ కట్టాలి, దాని మీద ఎఫెక్ట్ కాకుండా చూసుకోవాలి. మళ్ళీ రేపు బాగా ఫ్లడ్లు వచ్చింది అనుకుంటా, ఇప్పుడు జరిగిన నష్టం జరుగుతుంది, ఇంకా మంచిగున్న స్ట్రక్చర్స్ కూడా నష్టం జరగవచ్చు. దాదాపు 100ల సంఖ్యలో ఉన్నాయి, మిగతా పిల్లలు కూడా నష్టం జరగవచ్చు ఈ కారణంతో. కాబట్టి ఏం తప్పిదం జరిగింది అనేది పూర్తి విచారణ జరిగేంత వరకు వెంటనే ఇమ్మీడియట్గా వచ్చే వర్షాకాలం ఏంటంటే ఇప్పుడు ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 4 నెలల్లో కూడా పెద్ద ఫ్లడ్ వస్తుంది గోదావరిలో. మరి వచ్చినప్పుడు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ప్రభుత్వ సముద్రం కట్టింది. ఇక వినోదన ముచ్చట ఎట్లా ఉందంటే విరిగిన ఇనుమును కొరివిలో కాల్చి అతికినట్టు ప్రాజెక్టుల పేర కేసీరావు మీద విరిగిపోయిన జనాల మనసు కాంగ్రెస్ వాళ్ళు అతికియలేరా అన్నట్టుగా మాట్లాడుతున్నాడనులా వినోదన్న ఇచ్చంతరంగా.